వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. చేవెళ్లలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం. భీమ్ భారత్ గెలుపుకి కృషి చేస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ తమ్మలి రవీందర్. మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు మద్దతుగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ప్రచారం. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా. అశ్వరావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన బస్సు. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాస పూజలు. 50 మంది జంటలకు సత్యసాయి వ్రతం జరిపించిన ట్రస్ట్ సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ తమ్మలి రవీందర్. ప్రచారంలో భాగంగా ఆయన గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భారత్ కి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ బీజేపీ మాయమాటలు నమ్మి ప్రజలు వారికి ఓటు వేయొద్దని, హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. गैस 500 में आता। एक बच्ची का शादी हो गया समझो, 1 लाख रुपए है, सोना है पूरा, वो भी दे रहे इजीली 200 ग्राम तक है यूनिट तक। क्या बोलो? और क्या बोलो तो घर में गृहलक्ष्मी का है, गर्मी है तो 5 लाख दे रहे, जो देती है 2500 दे रहे घर में। हमारा कोडल था ना 5 भी दे रहे, 100 बच्चे हैं। महालक्ष्मी ఇవన్నీ కార్యక్రమం అంటే ఇప్పుడు భీమ్ భారత్ మన ఏరియా వాళ్ళు గెలవాలి. మండలం వెనుకబడి ఉంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలంటే భీమ్ భారత్ను గెలిపించుకోవాలి. స్వయంగా దగ్గర మనం చేయించుకోవచ్చు. మీకు తెలిసి మేము చిన్నపిల్లలు ఏం చేసినా ఇందిరాగాంధీ ప్రజలనే చేసింది గరీబులకు. అదే తప్పకుండా మీరు ఓటు వేసి గెలిపేయాలి సార్. 6 మెజార్టీలు మనం మళ్ళా నుంచి పంపించాలి. మహాలక్ష్మి గ్యాస్ 500కి ఇల్లు లేకపోతే ఇల్లు పెంకులు ఉంటే తీసేస్తాం. 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ వరకు 200 కదా నువ్వు చెప్పుడు ఎందుకు నీవు ఉండగా నమ్మకం లేదా? మన మనిషి కనుక బడుగు బలైన ఆశా జ్యోతి. ఖచ్చితంగా మనం ఓటేసి గెలిపియాలి. భారీ మీదతో గెలిపియాలి. మన మండలానికి ఎప్పుడు అవకాశం రాలేదు. అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళకి చేస్తూ చెప్తా ఉంటారు కానీ అది వినకూడదు. ఖచ్చితంగా చేయాలి. ఏమంటారా మన లెక్క చేయాలి. ఏం చేసినా అప్పుడు ఇంటి కానీ బళ్ళు కానీ ఇల్లు కానీ. గడప గడప ప్రచారం సందర్భంగా మా షాబాద్ గ్రామంలో తిరగడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా గడప గడపకి ఇంటింటికి పోయి ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో మాకు మంచి స్పందన ఉంది. మాకు భారీ మెజారిటీ వస్తుందని చెప్పి నాకు సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఇంకోటి మాకు అభ్యర్థి పైన లేనిపోని అప్పండాలు పెడుతున్నారు. అలాంటివి నిజం కాదు. దయచేసి మోసపూరితమైన మాటలకు నమ్మొద్దు. నమ్మకుండా భీమ్ భారత్ గారికి చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభకు మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది, మాట నిలబెట్టుకుంటుంది. కర్ణాటకలో గెలిచిన సందర్భంలో వెంటనే మాట నిలబెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును మొట్టమొదటిగా సంతకం పెట్టిండు. ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ రాగానే 9వ తారీఖు డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ ఈ మేనిఫెస్టో మీదనే సంతకాలు చేస్తారని చెప్పి కూడా మేము నమ్ముతున్నాం. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఉత్సవంతో ఉన్నారు. ఈ 9.5 సంవత్సరంలో ఎలాంటి లేవు, ఫీజు రిమార్క్మెంట్ లేదు, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేవు, వీటి పాలనల గురించి ఏం లేదు. అన్నీ డబ్బులు అంటే మోసం చేస్తారు. దళిత బంధు అంటే షాబాల్లో ఇంప్రూవ్మెంట్ లేదు. దాని కూడా ఉంటా. గతంలో 40% ఎస్సీలు ఉన్నారు. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు.
అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీని ఈ నెల 30వ తారీఖున జరిగే ఎన్నికలలో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు కోరారు. విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనగా మారిందని ఆయన ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి హామీలు అమలు చేయని బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గం లోపల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో కని ఎరగని విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి మొట్టమొదటిగా 6 గ్యారంటీలు మనం ప్రతి వాళ్లకు కూడా ఇక్కడ ఇద్దామనేటువంటి విషయం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, జాతీయ కాంగ్రెస్ కమిటీ యొక్క నిర్ణయం మేరకు శ్రీమతి సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు అంటే కర్ణాటకలో కూడా 5 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పి 5 గ్యారంటీలతో స్టార్ట్ చేసినాం. ఈ రోజు 6 గ్యారంటీలు ఇస్తాం ఇక్కడ అనేటువంటి విషయం శ్రీమతి సోనియా గాంధీ గారు రాష్ట్రం లోపల ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచేటువంటి విధంగా చేయడం జరిగింది. 6 గ్యారంటీల్లో ముఖ్యంగా మహాలక్ష్మి అనేటువంటి పథకం, మహాలక్ష్మి అనేటువంటి పథకం లోపల ఒక్కొక్క మహిళకు 2500 రూపాయలు, 2500 ఒక్కొక్క మహిళకు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల లోపల ఉచిత ప్రయాణం. అట్లాగే రెండోది రైతు భరోసా, ప్రతి ఏటా కూడా రైతులకు, కౌలు రైతులకు అంటే 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు 500 రూపాయల బోనస్. అట్లాగే గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ విద్యుత్తు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, అంటే ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ, స్థలం ఇచ్చుకుంటూ, ఉద్యమకారులకి 250 చదరపు గజాల భూమి. అట్లాగే యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయూత, 4,000 రూపాయల నెలవారీ పెన్షను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమాశ్రీ. ఇవన్నీ కూడా రామగుండం ప్రాంత ప్రజానీకానికి అందరికి కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మనందరికి కూడా వస్తుంది కనుక మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు, మా కుటుంబ సభ్యుడైనటువంటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిని పెద్ద ఎత్తున అతిపెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 30వ తేదీ నాడు జరిగేటువంటి ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటేసి మీరు మీ మధ్యనే పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ని పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక దమ్మాపేట ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకొని బస్సులో ఉన్న వాళ్ల పరిస్థితి సమీక్షించారు. స్వల్ప గాయాలు తగిలిన ప్రయాణికులను హాస్పిటల్ కు తరలించారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వేములవాడ సాయిబాబా టెంపుల్లో శ్రీ సాయి సత్యవ్రతాలు జరిపించారు. 50 మంది జంటలు సత్యవ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ సాయిబాబా సేవా సంస్థ అధ్యక్షులు వారాల దేవయ్య, ఉపాధ్యక్షులు కోణమ్మగారి నాగరాజు, స్థానిక పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. గురు భోజాంతకారే గురు ధ్యానం రక్ష్యామి పుత్ర వీడోపశాంతయే దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం లోకేశం. ఇంకొక 10 నిమిషాలలో కథ స్టార్ట్ అయ్యి పూజ స్టార్ట్ అవుతుంది. ఎవరి ఒక్కరి కోసం పూజ ఆపడం జరిగింది. 10 గంటల కంటే 10 గంటల కథ స్టార్ట్ అవుతుంది. కంకణాలు నేను కంకణం ఇస్తాడు.
ఏదంటే అదే పెట్టుకోగలరు. అందరూ మీ సామాన్ వచ్చే వాళ్ళు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఫామ్ హౌస్ సీఎం కేసీఆర్ కు ట్రైలర్ చూపించిన కరీంనగర్ గడ్డ. జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పని కేల్కతం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రసంగించిన మోడీ కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ పై నిప్పులు చెలరేగారు. మరోవైపు బీజేపీ వల్ల తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించి మోడీ వెమ్లవాడ రాజన్నను స్మరించుకున్నారు. శాతవాహన కాకతీయులు మౌర్యుల కర్మభూమి అయిన ఈ గడ్డకు నమస్కారాలంటూ కరీంనగర్ చరిత్రను గుర్తు చేశారు. బండి సంజయ్ సూపర్ ఫాస్ట్, మీరు కూడా సంజయ్ సూపర్ ఫాస్ట్ ను అందుకోవాలంటూ సభలో పాల్గొన్న కరీంనగర్ ప్రజలకు సూచించారు. आज पूरा तेलंगाना एक ही बात कर रहा है। गांव हो शहर हो, मैं जहां जहां गया हूं तेलंगाना एक ही बात बोल रहा है। हर कोई कह रहा है तेलंगाना में पहली बार आ रही है बीजेपी सरकार। मेरे साथ बोलेंगे आप? मेरे साथ बोलेंगे? मैं कहूंगा तेलंगाना में पहली बार, आप सब बोलेंगे आ रही है बीजेपी सरकार। तेलंगाना में पहली बार, तेलंगाना में पहली बार, तेलंगाना में पहली बार మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. और बीजेपी ने आपसे वायदा किया है, बीजेपी सरकार में पहला सीएम बीसी समाज से ही होगा। ना कुटुंब सभ्युलारा, आने वाले 5 साल तेलंगाना के विकास के लिए बहुत जरूरी है। इन 5 वर्षों में तेलंगाना का राज्य, आज तेलंगाना की उम्र है 10 साल, ठीक है? 10 साल हो गए ना? अब 5 साल के बाद 15 साल हो जाएंगे। अब घर में बेटा या बेटी जब 10 साल के हो जाते हैं तो माँ बाप क्या सोचते हैं, भाई अब इसके दोस्त अच्छे हो, उसकी स्कूल अच्छी हो। కార్తీక మాసం సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, వివిధ నది జలాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జేఎస్సీ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. వెంకటాపురం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో వాహన తనిఖీలు స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకవైపు మావోయిస్టు యాక్షన్ కమిటీ పోస్టర్లు విడుదల చేయడం, ఎన్నికల దగ్గర పడడం కారణంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎస్ఐతో పాటు సిఆర్పీఎస్ జవాన్లు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమం చేపట్టారు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ 6 గ్యారంటీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పూర్తి అవగాహన కల్పిస్తూ తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. మర్పల్లి టౌన్ లో భారీ జనంతో పెద్ద ఎత్తున బైకులతో ర్యాలీ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. వికారాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా పక్కా ఎగురుతుందని, ప్రజల గుండెల్లో చేతి గుర్తు సోనియమ్మ ఇచ్చిన మాట మెదులుతున్నాయి, తప్పక కాంగ్రెస్ ను గెలిపిస్తారని నాకు నమ్మకం కలిగిందన్నారు. చేసిన మేధావులు యాదవ్ రెడ్డి అని ఉండే కదా, అట్లాంటి యాదవ్ రెడ్డి అన్నటువంటి మేధావులు పంపించిన కాగితం ఇది. 100 అబద్ధాలు ఆడి 2 సార్లు గద్దెనెక్కి కూర్చున్నాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఏవి కూడా చేయలేకపోయాడు. మొన్నటికి మొన్న కర్ణాటకలో గవర్నమెంట్ 5 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మరి లోకల్ ఎమ్మెల్యే డీజేటీలు ఏమంటారంటే కర్ణాటకలో చెప్పిన ప్రామిసెస్ ఏమి చేయలేరు, వాడ నడుస్తూనే లేవంటున్నారు. కళ్ళు తెరుచుకొని చూడండి బిడ్డ, టీఆర్ఎస్ నాయకులారా, ఇగో బిల్లు చూపిస్తున్నా, కరెంటు బిల్లు 0, కరెంటు బిల్లు చూపిస్తున్నా, ఇవాళ కరెంటు బిల్లు కట్టేది లేదు. వెమ్లవాడ రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హైకోర్టు జస్టిస్ కె సుజన. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన కోడెదూడలతో మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు ఆశీర్వాదం అందించగా ఈవో కృష్ణప్రసాద్ లడ్డు ప్రసాదం అందించారు. జస్టిస్ కె సుజన వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పరిరక్షకులు అల్లి శంకర్, ఆలయ ఇన్స్పెక్టర్ పవన్, ఇతర అధికారులు ఉన్నారు.
వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపుకు కృషి చేద్దామని కాంగ్రెస్ నాయకుడు మధు ప్రకాష్ అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేసి మరో ₹1,00,000 రైతు చేతికి అందించిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పథకాలు పెట్టిందో 6 గ్యారెంటీలు ప్రతి ఇల్లుకు చెప్పిన అవి నిజంగా చాలా సక్సెస్ఫుల్ గా జనాలు లోపలికి వెళ్ళినాయి అన్నమాట. 6 గ్యారెంటీలు ఇక్కడ ఆడపిల్లలు అందరు ఉన్నారు కాబట్టి ప్రతి గృహిణికి ప్రతి మహిళకు పెన్షనే కాకుండా ప్రతి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండే మహిళకి ₹2,500 ప్రకటించింది సోనియా గాంధీ. అదేవిధంగా మన గ్యాస్ కూడా ₹500 గ్యాస్ కూడా ప్రకటించింది. అదేవిధంగా ఇప్పుడు ఇంట్లో పెన్షన్ ఒక్కరికి ఇస్తున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంట్లో 2 ముసలిలకు ₹4,000 పెన్షన్ ఇవ్వబోతున్నది. అదేవిధంగా ఇలా కళ్యాణ లక్ష్మి కింద ఇప్పుడు ₹1,00,000 ఏదైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,00,000 పాటు పెళ్లి రోజు తులం బంగారం కూడా ప్రకటించింది అనమాట. ఇలాంటి స్కీములు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిజంగా చెప్పాలంటే పేద బడుగు బలహీన ప్రజల బతుకులు చాలా బాగుంటాయి. ఎందుకంటే అందరికీ సమాన హక్కులు కల్పించే పార్టీ ఏకైక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఎన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తింటున్నారు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకు డబ్బు ఓటేసే ప్రసక్తి మాత్రం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేవెళ్లలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం. భీం భారత్ గెలుపుకి కృషి చేస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ తమ్మలి రవీందర్. మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు మద్దతుగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ప్రచారం. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా. అశ్వరావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన బస్సు. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాస పూజలు. 50 మంది జంటలకు సత్యసాయి వ్రతం జరిపించిన ట్రస్ట్ సభ్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.